అటు తూర్పుగోదావరి జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమవుతోంది. విద్యా వాణిజ్య సంస్థలు 3వ రోజు మూతపడ్డాయి. బ్యాంకులు, ఏటీఎంలు పనిచేయడం లేదు. ఉద్యోగులు జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 9 డిపోల్లో 800 పైగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రాజమండ్రి బస్ కాంప్లెక్స్ నిర్మానుష్యంగా మారిపోయింది. కూడలలో పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. అనపర్తి దేవీ చౌక్ సెంటర్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ కోనసీమలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమలాపురంలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఆటోలు కూడా తిరగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల సోనియా, మన్మోహన్, సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. వాణిజ్య కేంద్రం అంబాజీపేటలో విద్యార్థులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు. దుకాణాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో ప్రజాప్రతినిధులు రాజీనామాలు కొనసాగుతున్నాయి. రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం పరిస్థితిపై మా ప్రతినిధి యేసుబాబుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యేసుబాబు, జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? రవీంద్ర, 3 రోజులుగా సమైక్యాంధ్రలో రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తర్వాత నిరసనలు అలా కొనసాగుతున్నాయి. నిన్న ఈ రోజు అయితే ఉధృతంగా మారాయి. ముఖ్యంగా విద్యా వాణిజ్య సంస్థలు 3 రోజుల నుంచి కూడా నిరవధికంగా బంద్ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ ఐకాస ఆధ్వర్యంలో నిన్న ఎంపీలు మంత్రి మీద ముట్టడించారు. బ్యాంకులు, ఏటీఎంలు కూడా పనిచేయడం లేదు. దీంతో మొదటి తారీఖున వేతనాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సు జిల్లా వ్యాప్తంగా 9 డిపోల్లో దాదాపు 800కు పైగా ఆర్టీసీ బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రధానంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రావులపాలెం జాతీయ రహదారిపై సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ప్రధాన జాతీయ రహదారి కావడంతో అక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక కోటగుమ్మం సెంటర్ లో రాజమండ్రిలో కోటగుమ్మం సెంటర్ వద్ద ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాజీనామాలు కూడా జిల్లాలో టీడీపీ సంబంధించి రాజనగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని వర్గాల నుంచి కూడా వ్యతిరేకతలు, తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ముఖ్యంగా అమలాపురంలో ప్రశాంతంగా ఉండే అమలాపురంలో కూడా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడే ప్రతి వీధిలోని కూడా, ప్రతి కూడల్లోని కూడా ఎక్కడిక్కడ వంట వార్పు, నిరసన కార్యక్రమాలు ఎక్కడికక్కడే చేస్తున్నారు. దీన్ని ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధికంగా బంద్ పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. రవీంద్ర, ధన్యవాదాలు యేసుబాబు.